ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము. ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవరైతే దేవుని చిత్తము చొప్పున జరిగిస్తారో వారి మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవుని యొక్క చిత్తం మనం పరిశుద్ధంగా జీవించడమే. పరిశుద్ధంగా జీవిస్తూ ఎప్పుడైతే దేవునికి మనవి చేస్తామో ఆ మనవి దేవుడు ఆలకిస్తాడు. భక్తిహీనులకు దేవుడు దూరస్తుడు కానీ భక్తిగా ఎప్పుడైతే ఉంటూ దేవునికి మనవి చేస్తామో ఆ మనవి దేవుడు ఆలకిస్తాడు. దేవుని యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చి వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. ఇంక ఉదయకాల సమయంలో పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఇక ఉదయకాల సమయంలో ఆ రీతిగా జీవిస్తూ దేవునికి ఇష్టలుగా ఉంటూ దేవుని నుండి మీ ప్రార్థనలకు జవాబు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ మొర ఆలకించి దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలోనూ అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఎవరైతే నీ చిత్తము చొప్పున జరిగించి నీకు ప్రార్థన చేస్తారో వారి మొర ఆలకిస్తానని చెప్పి జవాబిచ్చో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని దేవా నెరవేర్చండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.